గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గలాట తీవ్ర కలకలం రేపింది. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చోవడానికి ఇద్దరు నేతలు కొట్టుకున్నంత పని చేశారు. ఆ తర్వాత తామంతా కాంగ్రెస్ ఫ్యామిలీ అంటూ కవర్ చేసుకున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య ప్రోటోకాల్ రచ్చ చిలికి చిలికి గాలివానలా మారింది. గాంధీ భవన్ లో నియోజకవర్గాల బలోపేతంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో చర్చ కంటే ముందే వేదికపై కూర్చునే విషయంలో నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఒక్కసారిగా గొడవ మొదలైంది. వేదికపై ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ సీటు పక్కన ఎవరు కూర్చోవాలనే దానిపై ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అంటూ ఒకరినొకరు దూషించుకుంటూ గల్లాలు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. దీంతో ఫిరోజ్ ఖాన్ అనుచరులు కూడా తోసుకురావడంతో గాంధీ భవన్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కళ్ల ముందే నేతలు చేసుకుంటున్న గలాటాతో అక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత విహెచ్ బిత్తరపోయారు. విహెచ్ తనదైన స్టైల్లో మందలించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన అజారుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోగా చివరికి మంత్రుల పక్కన ఎవరు కూర్చోవాలనే దానిపై నిర్ణయం జరగకుండానే సమావేశాన్ని ముగిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. గాంధీభవన్ లో జరిగిన ఈ గలాటాపై కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ తర్వాత స్పందించారు. కేవలం కుర్చీలో కూర్చోవడం విషయంలోనే గొడవ జరిగిందని, తమది కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి కుటుంబంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని సర్ది చెప్పారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటివాడని ఫిరోజ్ ఖాన్ అనగా ఇది పూర్తిగా తమ ఫ్యామిలీ విషయమని ఇద్దరూ తేల్చేశారు. फैमिली मैटर है, हमारा मैटर है, हम भाया है, हमें उन्होंने माफी चाहिए, मैं भी माफ कर दिया, खत्म, प्यार ले लिया, कुछ भी नहीं, एक अंदर है, हम कांग्रेसी एक परिवार है, हम कुछ भी नहीं। इतना गुस्सा क्यों आया? मेरे को गुस्सा ही नहीं आया, आपको आप पहले का देखो क्या है, ठीक, वो आप देख लीजिए प्लीज, मैं कुछ भी नहीं, माफी चाहिए, उन्होंने खत्म हो गई बात, उन्होंने माफी चाहिए, खत्म हो गई बात, हम भाया हैं दोनों भी, ठीक है। మినిస్టర్ పక్కా కూర్చోడానికి అందరు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ అల్ హజ్రీ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనుక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, it has been solved. అయితే ఈ గలాటాకు పాత బస్తీలో మంత్రి పొంగిరెడ్డి పర్యటనే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పాత బస్తీలో పోలీస్ క్వార్టర్స్ తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి సొంత పార్టీ నేతలతో కంటే ఎంఐఎం నేతలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సొంత నేతల్ని దూరం పెట్టడం ఏంటని పొంగులేటిపై గుర్రుగా ఉన్న నేతలు ఇలా బాహాబాహీకి దిగినట్టు గాంధీభవన్ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది.